మేబీ ఈ వరల్డ్ వార్ 3 అనేది ఇలానే స్టార్ట్ అవుతుందేమో. బికాస్ రష్యాతో వార్ చేస్తున్న యుక్రెయిన్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇరాన్ కి సంబంధించిన వెజిల్ పైన లాంగ్ రేంజ్ మిసైల్స్ తో అటాక్ చేసింది. ఆ అటాక్స్ లో వెజిల్ లో ఉన్న ఇరాన్ కి సంబంధించిన 2 వ్యక్తులు చనిపోయారని, ఒక పర్సన్ ఇంజూర్డ్ అయ్యారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ లో ఇంకో కొత్త యుద్ధం మొదలవబోతుందని చెప్పొచ్చు. ఈ విషయం గురించి మాట్లాడే ముందు ఈ కాస్పియన్ సీ గురించి మాట్లాడాలి. సో ఈ సీ ఏదైతే ఉందో ఇరాన్ కి రష్యాకి మధ్య ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ సీ రూట్ అనమాట. అంటే ఇరాన్ కి సంబంధించిన ఏదైనా వస్తువులు రష్యాకి పంపించాలంటే వాళ్ళు ఇదే సీ రూట్ నుంచి వెళ్తారు. సో కొన్ని రోజుల ముందు ఇరాన్ కి సంబంధించిన ఒక వెసల్ ఈ కాస్పియన్ సీ నుంచి రష్యా సైడ్ వెళ్తుంది. అండ్ ఈ వెసల్ వోల్గా రివర్ కి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు యుక్రెయిన్ వాళ్ళు వాళ్ళ లాంగ్ రేంజ్ మిసైల్స్ తో ఈ వెసల్ పైన అటాక్ చేయడం జరిగింది. మరి ఎందుకు రాబోయే అంటే ఇరాన్ దేశం వల్ల ఆ వెసల్ లో ఈ షాయి డ్రోన్స్, లాజిస్టిక్స్, వెపన్స్ రష్యాకి సప్లై చేస్తున్నారు. అండ్ రష్యా వాళ్ళు ఆ వెపన్స్ ని అప్గ్రేడ్ చేసి ఆపై అంటే యుక్రెయిన్ కి సంబంధించిన సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేస్తున్నారని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇరాన్ వాళ్ళు ఇప్పటి నుంచే కాదు 2022 నుంచి కూడా రష్యా వాళ్ళకి ఈ షాయి డ్రోన్ కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ కొన్ని లాజిస్టిక్స్ ఇదే సీ రూట్ నుంచి రష్యాకి సప్లై చేస్తారు అని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు అండ్ వెస్టర్న్ గవర్నమెంట్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ మనందరికీ తెలిసినట్టు ఈ మిడిల్ ఈస్ట్ వార్ సిచువేషన్ లో రష్యా వాళ్ళు వాళ్ళ యొక్క శాటిలైట్ టెక్నాలజీని అండ్ కొన్ని మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఇచ్చి ఇరాన్ కి హెల్ప్ చేస్తున్నారని. అండ్ ఈ సిచువేషన్ మీద యుక్రెయిన్ వాళ్ళు చేసిన అటాక్ కి ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ క్లియర్ కట్ గా చెప్పేశారు దట్ ఎవరిని వదిలిపెట్టము అని. దీనికి యుక్రెయిన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఏమంటున్నాడంటే మీరు మా పైన అటాక్ చేయాలని ఆలోచిస్తే మా సైడ్ నుంచి డబుల్ అటాక్స్ వస్తాయి అని చెప్పి. అండ్ బిలీవ్ మ్యాన్ ఇప్పుడు యుక్రెయిన్ ఇరాన్ మీద అటాక్ చేస్తుందా?